యూదులకు తప్ప ఇంకెవ్వరికి సువార్త ప్రకటించలేదంట. ఎందుకో తెలుసండి, సువార్త ప్రకటిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే, తలకాలు లేచిపోయినట్టే. ఇంకా ఆ రోజులు వాళ్ళకి నూకలు చెల్లినట్టే. ఇంకా భూమి మీద అదే లాస్ట్ రోజు అయిపోద్ది. ఎందుకు తెలుసా, రామ ప్రభుత్వం అంత భయంకరమైన శిక్ష విధిస్తుందండి. రామ ప్రభుత్వం అంత భయంకరమైన శిక్ష విధిస్తుంది. యూదులు మామూలు వాళ్ళు కాదు. అసలు యూదులు మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన, యెహోవా తండ్రి దేవుడు కాదని అన్నా అసలు వాళ్ళు ఒప్పుకోరు. యెహోవా తండ్రి దేవుడే, కానీ వాళ్ళకి ఏంటి, యేసుక్రీస్తు మాత్రం దేవుడు కాదు. మాకు మోషే ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రం, అదే వాక్యం, మేమందరం మోషే శిష్యులమే అంటారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, కొత్త నిబంధనలో మాట్లాడతారు, అంటే నూతన నిబంధనలో మాట్లాడతారు. మీరు చెప్తున్న తండ్రి కూడా మేము ఆరాధించే తండ్రే. ఆ ధర్మశాస్త్రం పాపం నుంచి